హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజుస్ కిచెన్. ఈరోజు కమ్మని కాకరకాయ ఎల్లిపాయ కారం ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా కాకరకాయలని పీల్ ఆఫ్ చేసుకొని సాల్ట్ పసుపు కూడా వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఎల్లిగడ్డను తీసుకొని అందులోకి కారం, సాల్ట్, పసుపు, జీలకర్ర కూడా వేసుకొని రోట్లో మాత్రమే దంచుకోండి. ఈ కారము అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా దంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఆనియన్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టినటువంటి కాకరకాయల్ని గట్టిగా రసం పిండుతూ కడాయిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేతంతా కూడా ఈ వాటర్లో వెళ్ళిపోతుంది. ఇలా గట్టిగా పిండుకున్న ఈ కాకరకాయలని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఇలా కాకరకాయ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని ముందుగా దంచి పెట్టుకున్న కారంని కూడా వేసుకొని ఈ కాకరకాయలు ఎల్లిపాయ కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈవెన్గా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కమ్మని నోరూరించే కాకరకాయ ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా హెల్దీ కూడా, టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఎంతమందికి ఈ ఫ్రై నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.